హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అయితే చేస్తున్నాను అనమాట. మన యొక్క యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత మన యొక్క యాడ్సెన్స్ అకౌంట్కి అయితే ఐడి వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ ఐడి వెరిఫికేషన్ ఎందుకు చేసుకోవాలంటే మనకు పిన్ వెరిఫికేషన్ కోసం మన అడ్రస్కి అయితే ఒక పిన్ పంపిస్తారనమాట. సో ఈ యొక్క ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం పెట్టే అడ్రస్ పంపిస్తారనమాట. కాబట్టి మనం ఐడి వెరిఫికేషన్ అయితే ముందు చేయాలి. అయితే మనకు ఐడి వెరిఫికేషన్ 3 టైమ్స్ మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుందండి. ఈ 3 టైమ్స్ కూడా మనం రాంగ్ చేసామనుకోండి మన యొక్క యాడ్సెన్స్ అకౌంట్ అయితే డిసేబుల్ అయిపోతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట. నేను 2021లో ఇప్పుడు ఒక 3 డేస్ బ్యాక్ అయితే చేశాను. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తానండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా క్లిక్ చేసి పైన ఆల్ అనే బటన్ అలౌ చేసుకోండి. ఈ వీడియో నేను మీకు కంప్యూటర్లో అయితే చూపిస్తున్నానండి. మీరు ఒకవేళ మొబైల్తో చేస్తున్నట్టయితే ఈ విధంగా మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పైన 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కింద డెస్క్టాప్ సైట్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు ఇక కంప్యూటర్లో ఏ విధంగా అయితే ఉన్నదో చూపిస్తున్నానో అదే విధంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చండి. ముందుగా మన యొక్క మొబైల్ లేదా డివైస్లో మనకు సంబంధించినటువంటి ఐడి కార్డుకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి పెట్టుకోండి. పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మీ యొక్క ఫోటో కూడా ఒకటి పెట్టుకోండి ముందే. ఇక్కడ మనం సింపుల్గా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ అని మనం ఎంటర్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ కింద నాకు ఆల్రెడీ ఉంది. యాడ్సెన్స్ అకౌంట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గూగుల్ యాడ్సెన్స్ అని ఉంది కదండి, సింగిల్ లైన్లో. దాని మీద క్లిక్ చేసినట్టయితే చూడండి మన యొక్క అకౌంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ ఈజ్ రిక్యూర్డ్ రిలీజ్ పేమెంట్ అని ఉంది. ఇక్కడ యాక్షన్ అనే బటన్ మీద క్లిక్ చేసే ముందు మన యొక్క అకౌంట్కి అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దామండి. ఇక్కడ పైన మన యొక్క లోగో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే చూడండి మై అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫో అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి అండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నా యొక్క నేమ్ వచ్చేసి నేను జీసస్ తెలుగు అని పెట్టేసి ఉన్నాను అంతకుముందు. సో అది మనం చేంజ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ చేంజ్ చేసేసి నా నేమ్ అయితే ఇచ్చేస్తాను. మీ నేమ్ అయితే ఇచ్చేయండి అనమాట. మీ యొక్క ఐడి కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చేయండి. తర్వాత కింద చూద్దామండి, నా యొక్క నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ సేవ్ అని ఇచ్చేద్దాం. సేవ్ అని ఇచ్చేసి చూడండి ఇక్కడ తర్వాత నా పేరు అయితే చూడండి నా నేమ్ అయితే మారిపోయింది అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేయండి. తర్వాత మేలా ఫీమేల్ అనేది కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఇక్కడ చూడండి ఛానల్కి సంబంధించిన లోగో అయితే పెట్టాను అనమాట. కాకపోతే మీరేం చేయండి అంటే మీ యొక్క ఫోటో ఇవ్వండి అనమాట. ఐడి కార్డులో ఉన్నటువంటి మ్యాచ్ అయ్యేటువంటి ఒక ఫోటోని అయితే ఇచ్చేయండి. సో నేను ఒక ఫోటో కూడా ఆల్రెడీ ఇచ్చేసి నేను ఆల్రెడీ నా యొక్క డివైస్లో ఉంది, చూస్తున్నాను. సో ఈ విధంగా అప్లోడ్ అయిన తర్వాత మనం కావాల్సినటువంటి ఫోకస్ మనకి ఎక్కడ కావాలో అక్కడ చేసుకుని చూడండి దీన్ని మనం అప్లోడ్ అయితే చేసేద్దాం అన్నమాట. సో ఈ విధంగా కరెక్ట్గా చేసుకొని చూడండి సెట్ యాజ్ ప్రొఫైల్ ఫోటో మీద నేను క్లిక్ చేసేస్తే చూడండి ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. చూడండి నేను ఫోటో లోగో కూడా ఇక్కడ ఇచ్చేసాను అనమాట. సో కొంత టైం చూడండి ఇక్కడ మారిపోయిందండి ఫోటో కూడాను. సో ఇక్కడ చూడండి మీరు మేల్ ఫీమేల్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాంగ్ ఉందా ఏమన్నా చూసుకోండి. తర్వాత ఇక్కడ యాక్షన్ అనే బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఈ విధంగా యాక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే లోడ్ అవుతుంది. కొంచెం సిగ్నల్ మీకు ప్రాబ్లం ఉంటే కొంచెం లేటుగా అవుతుందండి. చూడండి ఇక్కడ వెరిఫై నౌ, ఇక్కడ చూడండి వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది కదా, వెరిఫై నౌ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే చూడండి నా నేమ్ ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా పక్కన, దాని మీద కూడా క్లిక్ చేసి మీరు మీ యొక్క నేము తర్వాత అడ్రస్ ఇదంతా కూడా మీకు కావాల్సిన అడ్రస్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ అడ్రస్కే మనకు ఐడి వస్తుంది అనమాట, పిన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. అది కూడా కరెక్ట్గా ఉండాలని అంటున్నారు. ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో అయితే ఇచ్చేద్దామండి.
ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ అయితే అవైలబుల్ లేదన్నమాట. సో మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఇదంతా కూడాను మనం దాంట్లో చూసుకొని ఇక్కడ చూడండి కింద అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఈ విధంగా మనకు నేనైతే పాన్ కార్డ్ ఇచ్చేస్తున్నాను అనమాట. పాన్ కార్డ్ అప్లోడ్ అయితే అవుతుంది. పాన్ కార్డ్ ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ కింద ఈ విధంగా ఇమేజ్ అనే ఆ యొక్క పాన్ కార్డుకు సంబంధించిన ఇమేజ్ చూపిస్తున్న తర్వాత పక్కన దానికి సంబంధించిన పేరు కూడా ఉందండి. సో ఆ విధంగా మీరు చూసుకొని కరెక్ట్గా కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూడండి కింద సబ్మిట్ మీద ఒకసారి చూసుకోండి క్లియర్గా. తర్వాత కింద సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి సబ్మిట్ మీద క్లిక్ చేసేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఇప్పుడు చూడండి మనకు ఈ విధంగా ఒక సక్సెస్ అయినట్టయితే చూపిస్తుంది. చూడండి ది ప్రాసెస్ మే టేక్ ఏ ఫ్యూ డేస్, వీ విల్ ఈమెయిల్ యూ ది రిజల్ట్స్, వీఆర్ అనేబుల్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ, యూ విల్ నీడ్ సబ్మిట్ డాక్యుమెంట్స్ అగైన్, యూ హ్యావ్ లిమిటెడ్. సో చూడండి ఇక్కడ మీకు మెయిల్లో మేము తెలుపుతామని అంటున్నారు. తర్వాత లిమిటెడ్గా మీరు చేసుకోవచ్చు అని అంటున్నారు. జాగ్రత్తగా చేసుకోండి. చూడండి నాకు జస్ట్ 1 అవర్లోనే నాకు మెయిల్ అయితే వచ్చేసిందండి అయిపోయినట్టుగా. చూడండి యువర్ ఐడెంటిటీ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ప్లీజ్ సైన్ ఇన్ టు యువర్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అండ్ సెటప్ ఏ ప్రైమరీ పేమెంట్స్ మెథడ్ అన్నట్టుగా ఈ విధంగా మనకు మెసేజ్ అయితే వచ్చేసింది అనమాట. జస్ట్ 1 అవర్లోనే నాకు ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోయింది. చూడండి ఈ విధంగా నాకు మెయిల్ కూడా వచ్చేసిందండి. సో ఇదండి వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.